శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ. ఓ రామా, పూర్వము కుషుడు అనే మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్ధజసుడు, వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుషుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ 4 జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మింపబడిన నగరం పేరు కౌశంబి. కుశనాథుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము. అధూర్ధరజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము. మనమిప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన శోణ నది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ నది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతములన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయస్సు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారం చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యవ్వనము కొద్ది కాలమే ఉంటుంది. కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కానీ నీవు ఇలా మాట్లాడడం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు. కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్య కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభువు, దైవము. మమ్ములనెవరికిచ్చి వివాహం చేస్తాడో వారినే మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములన్నీ బలం లేకుండా చేశాడు. ఏమాత్రం బలం లేని ఆ కన్యలు ఎలాగోలాగా అంతఃపురము చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరు అని అడిగాడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ 32వ సర్గ సంపూర్ణము.